జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం పూడూరులో వన్యప్రాణిని సంరక్షించారు గ్రామస్తులు. అడవిలో నుంచి దారి తప్పి జనవాసాల్లోకి వచ్చిన చుక్కల దుప్పిని పట్టుకొని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక దుప్పికాలు విరిగిపోయి తీవ్ర రక్తస్రావం కావడంతో ట్రీట్మెంట్ కోసం కరీంనగర్కు తరలించారు ఫారెస్ట్ అధికారులు. అడవిలో వేటగాలి దాడిలో గాయపడి తప్పించుకొని గ్రామంలోకి వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. ఇక ట్రీట్మెంట్ తర్వాత వన్యప్రాణిని కరీంనగర్లోని డీర్ పార్కుకు తరలిస్తామని తెలిపారు ఫారెస్ట్ అధికారులు. దుంకది దాంతో కాలు పని అయిపోయింది. అది ఆల్రెడీ వెనక కాలు ఇదైంది కదా. ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ చేయించుకుని దాని కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది. ట్రీట్మెంట్ చేయించి తీసుకుపోయి గవర్నమెంట్ మన కరీంనగర్లో డీర్ పార్క్ ఉంది, అందులో వదిలిపెడతాం. వాటికి అందులో పునరావాసం కల్పిస్తారు. వాటికి అక్కడ ఫీడింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ అన్నీ ప్రాపర్గా జరుగుతాయి. కాబట్టి అక్కడ పై అధికారుల సలహా మేరకు వాటిని